ఆహ్వానిస్తున్నాం. ప్రభుని స్తుతిద్దాం, గణపరుద్దాం. ఈ సమయంలో సహోదరి రిబ్కా ప్రారంభ ప్రార్థన చేస్తది. ఈ యొక్క సాయంకాలపు ఆరాధన కొరకు సహోదరి రిబ్కా ప్రారంభ ప్రార్థన చేస్తది. స్తోత్రం తండ్రి, స్తోత్రములు 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రుడా మా దేవుడా, శ్రేష్టమైన తండ్రి, ఆయా సకల ఆశీర్వాదములకు కారణం కూడా ప్రశస్తమైన రాజా, మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. ఉన్నవాడ, అనువాడ, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మరి యొక్క దినము మా జీవిన తండ్రి, మీ సన్నిధిలో ఉన్న తండ్రి ప్రభా, స్తుతించుటకు, మహిమపరచుటకు అలా ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. మాకంటే కనులు అతన్ని విజయాలు కళలు అతన్ని ప్రభా ఆయా సమయాన్ని గడుపుతూ ఉన్నప్పటికీ ఆయా మరణ తండ్రి ప్రభా, ఆయా చక్కని సమయం మాకు అనుగ్రహించి మీ మందిరంలో ప్రభా, ఆయా మీ సన్నిధిలో నా తండ్రి ప్రభా గడపడానికి మీరు ఇచ్చిన బాధ్యతను బట్టి, ధన్యతను బట్టి చెల్లించుకుంటా ఉన్నాము తండ్రి. నా తండ్రి ప్రభా, పరుస్తున్నాము అయా మరణ తండ్రి, ఇంకా చేయవలసిన బిడ్డలను త్వరపడి జాయిన్ చేయండి ప్రభా. అయా మరణ తండ్రి, మీ మాటల ద్వారా ధైర్యపరచండి, ఆదరించండి ప్రభా, దయ చూపించండి, హెచ్చరించండి నా తండ్రి. మీకు వందనాలు అయ్యా. అయా నా తండ్రి, మీదికి వచ్చి ప్రభా మీ సన్నిధిని మా మధ్య ఉంచి నా తండ్రి ప్రభా అయా మాట్లాడి మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తా ఉన్నాము అయ్యా. అయ్యా 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 క్షమించండి నా తండ్రి. అయా నా తండ్రి ప్రభా మీ సన్నిధిలో ప్రభా మీరు మాట్లాడుతున్నప్పుడు అయా వినగల చెవిని, అయా గల మనసును, అయా అర్థం చేసుకునే స్వభావాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి మీ జ్ఞానం నా తండ్రి ప్రభా అయా మమ్మల్ని హెచ్చిస్తున్నా తండ్రి. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యగారు ప్లేస్ లో అయ్యగారు సారీ. ఈ సమయంలో కీర్తన, లేఖన, ప్రేషిత ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని గణపరుస్తారు. అందరికి ఒక మనవి ఏంటంటే, దయచేసి అందరూ వీడియో పెట్టుకోండి. మీరు జూమ్ లో యాడ్ అవ్వారు, ఎందుకు మిస్ అవుతారు? అందరూ వీడియో పెట్టుకోండి. కీర్తన వాళ్ళు పాట పాడతారు, మన అందరం ప్రభుని గణపరుద్దాం. అక్క కనిపించే
హల్లెలూయా. చక్కని పాట పాడిన చిన్న బిడ్డలకు దేవుని నామములో వందనాలు. మరొక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. ఇది చక్కని సమయం, ప్రభుని గణపరిచే సమయం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మనం మరొక చిన్న పాట పాడుతూ ప్రభుని ఆరాధిద్దాం. మీరున్నటువంటి స్థలాల్లో, మీ గృహాల్లోనే
అలాగే లైవ్ లో ఎవరైనా మాతో గనక ఉన్నట్లయితే మీరందరూ కూడా మీరున్న స్థలములోనే ప్రభుని ఆరాధించండి, ప్రభుని ఘనపరచండి, ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవా మీకు వందనాలు, యేసయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, మేము ఏ పాటి వారము అయా దావీదు సెలవిచ్చినట్లుగా మన్ను నిన్ను స్తుతించగలదా? మిమ్మల్ని సజీవులుగా ఉంచావు కనుకే ఇదిగో ఈ సాయంకాలపు వేళ నీతో గడపాలని వచ్చామయ్యా. ఇదిగో నీ సన్నిధిలో ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టము కదయ్యా. ఇదిగో ప్రభా, ఈ సాయంకాలపు వేళ యేసయ్యా యేసయ్యా నీతో గడిపి ఈ యొక్క గడియ మా జీవితాల్లో ఎంతో శ్రేష్టమైంది అయ్యా. నీ సన్నిధిలో ప్రభా ఆయా సమయాన్ని గడిపి ఎవరు ఏది కోల్పోలేరయ్యా. ఆయన నీ యొద్దకు వచ్చిన వారు ఎన్నడూ వట్టి చేతులతో నువ్వు త్రిప్పి పంపవు ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఈ సాయంకాలపు వేళ ఎంతమంది అయితే నిన్ను ఆరాధిస్తున్నారు అయా, రండి మీరు ప్రభా మా మధ్యలోనికి. అయా మీరుంటే చాలు అయా, ఒక్కసారి మీరు మమ్మల్ని దర్శిస్తే చాలు, మేము దీవించబడతాం. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు అయా. మార్పు లేని నీ ప్రేమ, మారని నీ ప్రేమ అయా ప్రభు, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఒకే విధంగా ప్రేమించగలిగే నీ ప్రేమ కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ చేత పదే పదే నువ్వు మమ్మలను ఆకర్షిస్తున్నావు, అందును బట్టి మీకు స్తోత్రాలు. నీ ప్రేమకి ఏమి చిరునము తీర్చగలమయ్యా తండ్రి, నీకు వేరుగా ప్రతిగా ఏమీ ఇవ్వలేమయ్యా. ఇదిగో మా యొక్క ఆయా స్థుతులు మీరు ప్రభు మీ సన్నిధికి చేర్చుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యానికి మహిమ, రాజ్యానికి మహిమ. హల్లెలూయా. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, నా యేసు ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, నా యేసు ప్రేమ, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. నేను మరచిన నాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, నా యేసు ప్రేమ. అందరం పాడదాం. ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, నా యేసు ప్రేమ, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను కట్టుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను కట్టుకున్న ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, నా యేసు ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, నా యేసు
మరనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మరనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ స్తోత్రమయ్యా ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ మారనటువంటి ప్రేమ తల్లి మరిచిన తండ్రి విడిచిన మనమే ఒకవేళ మనమే దేవుని మర్చిపోయినా కూడా మనను మరువనటువంటి గొప్ప ప్రేమ దేవుని ప్రేమ యేసయ్య ప్రేమ మన కొరకు గాయములు పొందిన ప్రేమ మన కొరకు వదకు దేవుడిన గొర్రెవలే మౌని అయిపోయిన ప్రేమ నోరు తెరవని ప్రేమ పిలాతు ఎదుట మౌనముగా నిలబడిన ప్రేమ గాయములు కొడుతున్నా గడ్డము పెరిగి వేస్తున్నా ఉమ్మి వేస్తున్నా అవమానపరుస్తున్నా ఆయనకు పౌరుషం లేక కాదు మౌనంగా ఉంది ఆ సమయంలో ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆ యొక్క కలువరి శిలువలో నీవు దేవుని కుమారుడికి దిగిరా అని ప్రజలు హేళన చేస్తూ ఉంటే ఆయన ఒక్క నిమిషము పౌరుషంతో దిగి వస్తే నీవు నేను నిత్య నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన కలువరి శిలువలో ఉన్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారో తెలుసా నీవు నేనే ఆయన కలువరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆ రక్తము కారుతూ ఉన్నప్పుడు ఆయన మనస్సులో నీవు నేనే ఉన్నావు ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ హల్లెలూయా తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ హల్లెలూయా హల్లెలూయా దేవానికి స్తోత్రం దేవానికి కృతజ్ఞతాస్తుతులు అయా నీ సిలువను జ్ఞాపకం చేసుకుంటే అయా మా పెదవులను ప్రభువా నాయన నేను స్తుతించకుండా మౌనంగా ఉండలేవయ్యా రాజా నీకు పాదాభివందనాలు నీకు సాష్టాంగ నమస్కారాలు ఇదిగో నీ పాదాలపై పడి నిన్ను గనపరుస్తున్నాము రాజా అయా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము హల్లెలూయా రండి ఈ సాయంకాలపు వేళ మీ దాసుని మరుగుపరుచుకొని మాతో మాట్లాడండి అయ్యా మాతో మాట్లాడండి దేవా ఒక్క మాట చాలయ్యా మా బ్రతుకులు మార్చబడతాయ్యా అయా నీది ఒక్క మాట చాలు మా జీవితాలు ప్రభువా మారిపోతాయి నీ మాట చేత మా జీవితాలు కట్టబడతాయి నీ మాట చేత మా జీవితాలు ధన్యమైపోతాయ్యా దేవానికి స్తోత్రాలు నిత్య నరకానికి వెళ్ళిపోతున్న మమ్ములను ప్రభువా ఇదిగో వెతికి రక్షించిన గొప్ప దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ ఈ యొక్క స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్ 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 అందరికి వందనాలు ఈ సమయంలో దేవుని వాక్యం విందాం మనందరము కూడా శ్రద్ధగా దేవుని వాక్యం విందాం పాస్టర్ గారు వాక్యాన్ని అందిస్తారు హల్లెలూయా హల్లెలూయా అందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం హల్లెలూయా అందరూ బాగున్నారా ఓకే ఈ దినమంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు తన రెక్కల చాటును మనం భద్రపరిచాడు ప్రైజ్ ది లార్డ్ ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వారు ఉద్యోగాల్లో గృహాల్లో ఉన్నటువంటి వారికి చదువుకున్న బిడ్డలకు దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు అందుని బట్టి మనం దేవాతి దేవునికి వందనాలు చెల్లించాల్సిన వారమైన అందరూ స్తుతిద్దాం ఒకసారి హల్లెలూయా హల్లెలూయా yes
దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మన యొక్క పాప జీవితాన్ని ఆయన చూసి మనల్ని త్రోసివేయక ఆయన మనల్ని తన రక్తము చేత శుద్ధీకరించి మనల్ని నీతివంతులుగా చేశాడు. ఆయన నిజంగా ఆయన ప్రేమ ఉన్నతమైనది. ఆయనలాగా ప్రేమించేటువంటి వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ప్రైజ్ గాడ్. అంత గొప్ప ప్రేమ అయింది. తన ప్రాణాన్నే మన కొరకు అర్పించాడు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ప్రాణాన్ని పెట్టినవారు, పెట్టేవారు పెడతామంటారు. నీ కోసం అవసరమైతే నా ప్రాణాన్ని ఇస్తామంటారు. ఆ ప్రాణం ఇవ్వాల్సిన సమయంకి వచ్చేసరికి ఉన్న మనుషులు దొరకరు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. యేసయ్య ఆయన మన కోసం తన ప్రాణాన్ని కలువరి శిలువలో అర్పించాడు. హల్లెలూయా. అంత మంచి దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు మనకు దొరకటం మనం ఎంతో ధన్యులు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సాయంత్రకాలపు వేళ దేవుడు నన్ను పరిశుద్ధాత్మ నన్ను పంచుకోమన్న మాటలు నేను పంచుకోబోతున్నా. ఆ స్త్రీ గురించి దేవుడిని నన్ను చెప్పమన్నా నేను చెబుతున్నా. దయచేసి ఎవరు నా మాటల్ని అపార్థంగా తీసుకోవద్దు. పాస్టర్ గారికి మా గురించి తెలుసు గనక చెబుతున్నారు అనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పంచుకోమంటున్నాడు, నేను పంచుకుంటున్నా. ఓకే, మంచి మనసుతో దయచేసి ఆ మాటలను అంగీకరించండి. ఈ జూమ్ లో, అదేవిధంగా యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో వినేటువంటి వారందరూ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని మనం గుర్తెరగాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో స్త్రీ ఎంత గొప్పది అనేది మనం తెలుసుకోబోతున్నాం. తెలుసు మనందరికీ. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి స్త్రీ గురించినటువంటి కొన్ని లక్షణాలు ఈ రాత్రి నేను పంచుకుంటాను. ఆ తర్వాత మరొక విషయాన్ని కూడా నేను పంచుకోబోతూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 31వ కీర్తన. 31వ కీర్తన. స్త్రీని గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. కానీ వాటిలో కొన్ని విషయాలు ఈ రాత్రి దేవుడు నన్ను పంచుకోమన్నాడు. వాటిని నేను పంచుకోబోతూ ఉన్నా. 31వ కీర్తన 31వ అధ్యాయము సామెతల గ్రంథం, ప్రొవర్బ్స్ చాప్టర్ 31 వర్సెస్ 10. మొట్టమొదటిది 10వ వచనం. 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనటువంటిది. హల్లెలూయా. గమనించండి, గుణవతి అయిన భార్యని గురించి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది ఏంటంటే, ఆమె ఎటువంటిది? భార్యని గురించి రాయబడింది ఈ యొక్క అధ్యాయము. భార్యని గురించి. భార్య ఎటువంటిది? దేనితో పోల్చబడింది భార్య అంటే, భార్యట ముత్యముల కంటే అమూల్యమైనది అని రాయబడుతుంది. అనగా అర్థం ఏంటి? ముత్యములు కూడా భార్యతో సమానము కాదు అని అర్థం. ఇది మొట్టమొదటి విషయం. ఆస్తిపాస్తుల కన్నా, ధనము కన్నా భార్య అమూల్యమైనది. భార్య చాలా శ్రేష్టమైనదని ఈ లెమూయేలు తల్లిగారు లెమూయేలుకు తెలియజేస్తా ఉన్నారు. రెండవ విషయం, భార్య గురించి రాస్తున్నాడు. 12వ వాక్యం, 12వ వచనం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి, ఎవరికి? తన భర్తకి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఇది రెండో విషయం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, భార్యట తన భర్తకి తాను బ్రతుకు దినములన్నీ కూడా, అంటే ఆమె జీవించేటువంటి దినములు, ఎన్ని సంవత్సరాలు ఆమె జీవించినా, ఎన్ని సంవత్సరాలు ఆమె బ్రతికినా, పరిశుద్ధ గ్రంథంలో
రాయబడుతున్న మాట రాయబడుతున్న మాట ఏంటంటే భార్య తన భర్తకి మేలు చేయును గాని కీడేమీ చేయలేదంట. హల్లెలూయా. ఎంత చక్కని మాట రాస్తా ఉందో చూడండి పరిశుద్ధ గ్రంథంలో. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 12వ వాక్యం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వాక్యంలో రాయబడుతుంది, ఆమె తాను బ్రతుకు దినములన్నీ తన భర్తకి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఈ మాటను తీసుకొని నేను ఒక చిన్న సంఘటన, రాత్రి సంసోను గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆ చిన్న సంఘటనను నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఏంటి అనగా సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళాడు. దెలీలా తన భార్య కాదు. దెలీలా దగ్గరికి వెళితే దెలీలా ఏం చేసింది? సర్దారులు వచ్చి అడిగారు, అమ్మా మేము ఒక్కొక్కరు 1000 వెండి నాణాలు ఇస్తాం, నీ దగ్గరికి వచ్చాడు కదా సంసోను, వాడిని మా బట్టి అమ్మ అన్నారు. ఆమె ఏం చేసింది? వెండి నాణాలకు ఆశపడి సంసోను అప్పగించింది. నేను ఒక ప్రశ్న వేస్తున్నా, ఏ భార్య అయినా తన భర్తను ఎవరైనా కొడతారన్నారనుకో, చంపుతామన్నారనుకో, మీ భర్తను మేము చంపాలనుకున్నా ఎక్కడున్నాడో చెప్పు అన్నారనుకో, ఎవరైనా చెబుతారా? సమస్య లేదు. ఒకవేళ తన భర్త మంచోడు కాకపోయినా, త్రాగుబోతాడు తిరిగిపోతాడైనా ఎవరన్నా కొడతామంటే చంపుతామంటే చెప్పరు. చెబుతారండి ఎవరన్నా? ఎవరో చెప్పరు. ఏమనుకోవద్దు, ఈ మాట అంటున్నానని జోక్గా. ఒకవేళ వాళ్ళైనా తిడతారు కానీ, వాళ్ళైనా కొడతారు కానీ బయట వాళ్ళు మాత్రం కొట్టడానికి ఒప్పుకోరు. ఆమె కొంతమంది ఉన్నారు అటువంటి వారు కూడా. నా భర్తను తిడితే నేనే తిట్టాలా, నా భర్తను కొడితే నేనే కొట్టాలి, ఎవడో ఎందుకు కొట్టాలి, ఎవరు ఎందుకు తిట్టాలి? అటువంటి వారు కూడా ఉన్నారులేండి. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసేటువంటి స్త్రీ ఎవరంటే, ఆ స్త్రీ తన భర్తకు మేలు చేసింది తప్ప కీడు చేయదంట జీవితంలో ఎప్పుడు కూడా. ఆ దెలీలా సంసోను భార్య కాదు గనక, సంసోను మాకు అప్పగించమ్మా, నీకు ఇన్ని డబ్బులు ఇస్తాం అన్నప్పుడు ఆమె ధనానికే, వెండి నాణ్యాలకే ప్రాధాన్యత ఇచ్చింది కానీ సంసోనుకు ప్రాధాన్యతనివ్వలేదు. గమనించాలి మనం. కానీ ఏ భార్య కూడా ₹1,00,00,000 ఇస్తామన్న భర్తను వదులుకోరు కూడా. నా భర్త నాకుంటే చాలండి, నా భర్త నాతో ఉంటే చాలండి అని కోరుకుంటది స్త్రీ. భార్య భర్త దగ్గర కోరుకునేది ప్రేమను కోరుకుంటది. నా భర్త నాకు సరైనటువంటి, అంటే నేను కోరుకున్నటువంటివన్నీ ఇవ్వకపోయినా నా భర్త నాతో ఉంటే చాలండి అని కోరుకునేది స్త్రీ. భార్య ఎప్పుడు కూడా కోరుకునేది భర్తని తనతో ఉండాలని కోరుకుంటది. నా భర్త నాతో ఉండాలి అని ఆశపడుతుంది. ఇంకో విషయం చెప్తున్నాను చూడండి. భార్య తన భర్తకు పరిచర్య చేసినట్లుగా ఎవరో చేయరు, భూమి మీద ఎవరో చేయలేరు తనకు పరిచర్య. ఈవెన్ నేను చెబుతాను, నర్సులు కూడా చేయలేరు. ఆ విధంగా నర్సులు కూడా చేయలేరు, డాక్టర్లు కూడా చేయలేరు. మనం అంటే వాళ్ళ వృత్తి అది. వాళ్ళైతే శాలరీ కొరకు చేస్తారు, శాలరీ ఇవ్వకుండా ఎవరైనా చేస్తారా? ఎంత మంచి డాక్టర్ అయినా, ఎంత మంచి నర్స్ అయినా కూడా శాలరీ ఇవ్వకుండా మా సేవ చేయమంటే ఎవరు చేయరు. వాళ్ళు సేవ చేస్తారు, సేవ చేస్తుందే శాలరీ కోసం. కానీ భార్య భర్త దగ్గర నుంచి ఏ శాలరీ ఆశించకుండా పరిచర్య చేస్తుంది. ఏమంటారు? అది వాస్తవం అంటారు, కాదంటారు? గమనించాలి. అంటే భార్య తన భర్తకి ఎప్పుడూ కూడా మేలే చేస్తుంది, కీడు చేయదని బైబిల్ చదువుతా ఉంది. హల్లెలూయా. మూడో విషయం 15వ వాక్యం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వాక్యం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును అని ఉంది. ప్రైజ్ గాడ్. స్త్రీలు భార్యలుగా ఉన్నటువంటి వారు
చీకటితోనే లెగుస్తారంట. చీకటితో వేకుజామునే లెగుస్తారు. పిల్లలు లేకవరు, భర్త లేకవరు, ఇంట్లో ఎవరో లేకవరు, భార్యే చీకటితో అందరికంటే ముందే లేస్తుందట. లేచి ఏం చేస్తుంది? తన ఇంటి వారు అందరికీ భోజనం సిద్ధపరిచిద్దంట. అంటే తన ఇంటి వారు లేచేసరికి వారికి ఏమేమి అవసరమో వాటన్నిటి సిద్ధపరిచేది భార్య. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది భార్యను గురించి. ఇంట్లో ఎవరో లేకవరు, బంధువులు వచ్చినా స్నేహితులు వచ్చినా ఎవరో కూడా వేకుజామునే లేకవరు, లేచి పనిచేయరు. కానీ వేకుజామునే లేచి తన ఇంటి వారిని గురించి ఆలోచించేది, తన ఇంటి వారికి ఆహారాన్ని గురించి ఆలోచించేది ఎవరయ్యారంటే భార్య అని బైబిల్ చెబుతా ఉంది. ఇంకో విషయం తెలుసా? ఆమె వారింట్లో చివరగా నిద్రపోయేది ఎవరంటే భార్యే. చివరగా పడుకునేది భార్యే. అందరికంటే ముందు లేచేది భార్యే. అంటే ఈ జనరేషన్ మారిందిలేండి, వాక్యాన్ని ఎవరు పాటించట్లేదు అనుకుంటాను. చాలా మంది పాటించలేదు లేండి వాక్యాన్ని. భార్య ఇలా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కానీ కొన్ని గృహాల్లో భర్తే ముందు లెగుస్తూ ఉంటాడు, భార్య మాత్రం రెస్ట్ తీసుకుంటా ఉంటది. ప్రభువు స్తోత్రం. అట్టి వారు వాక్యానికి లోబడుదురు గాక. కొన్ని గృహాల్లో భర్తే చివరన పడుకుంటాడు అన్ని సర్ది, భార్య మాత్రం తినేసి చక్కగా హ్యాపీగా పడుకునే కుటుంబాలు కూడా ఉన్నాయి. దేవుడు వారి జీవితాల్లో మార్పును తీసుకొచ్చి వాక్యానుసారంగా వారు ఉండుటకు సహాయం చేయను గాక. ఇది మూడోది. చీకటిని లేచేటువంటి స్త్రీ భార్య లేచి వారి కుటుంబం కొరకు భోజనం సిద్ధం పరుస్తుంది, వారికి ఏం కావాలో సిద్ధపరుస్తుంది. తర్వాత నాలుగో విషయం ఏంటంటే 16వ వాక్యం, సామెతల గ్రంథం 31:16. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఏంటండి? ఆమె డబ్బులు కూడబెట్టిద్దంట. కొంతమంది స్త్రీలు చక్కగా ధనాన్ని, అంటే ఉద్యోగాలకు వెళ్ళేవారు ఉన్నారు. తర్వాత ఇంట్లో కూడా ఉద్యోగానికి వెళ్ళకపోయిన ఇంట్లో ఏదో చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వారు ఉన్నారు. వారికి వచ్చిన మిషన్ కొట్టటమనో లేకుంటే సంథింగ్ పని చేసుకునేటువంటి వారు ఉన్నారు. కొంతమంది అంటే వారి భర్త మంచి ఉద్యోగం అయినప్పుడు భార్య ఇంట్లో కుటుంబాన్ని చూసుకుంటూ బిడ్డలను చూసుకుంటూ తను ఉంటా ఉంటది. అయితే తన భర్త తనకి ఎప్పుడైనా ధనం ఇచ్చినప్పుడు, డబ్బులు ఇచ్చినప్పుడు దాన్ని దాచిపెట్టుకుంటది, ఖర్చు చేయదు. వ్యర్థమైన వాటికి ఖర్చు చేయదు. ఏం చేస్తుంది మరి ఆమె? మంచి మంచి చీరలు కొనుక్కోదంట, మంచి కనబడి వస్తువులన్నీ కొనుక్కోదట డబ్బులతోటి. ఆమె ఏం చేస్తుందంటే దాచిపెట్టి ఆ ఇంటికి అవసరమైనటువంటి ఒక ద్రాక్ష తోటను నాటిస్తుందంట, పొలాన్ని కొని. భార్య చేసే పని నిజమే. వారికి వచ్చేటువంటి ధనాన్ని, వారి దగ్గర ఉన్న ధనాన్ని దాచిపెట్టి ఎప్పుడైనా భర్తకు అవసరమైతే ఆ భర్తకే ఇస్తారు. బిడ్డలకి ఎప్పుడైనా అవసరమైతే ఆ బిడ్డలకి ఇస్తా ఉంటారు. నిజమేనంటారా కాదంటారా? పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న భార్య గురించి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. భార్య ఎలా ఉండాలో, ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. చివరిగా 5వది ఏంటంటే 27వ వాక్యం, వర్సెస్ 27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఏం చేస్తుంది? ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందంట. అంటే ఇంట్లో వారు, తన పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ కూడా ఆ ఇంటి యజమానురాలైనటువంటి ఆ భార్య ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుందట. నా పిల్లలు ఏం చేస్తున్నారు, వారు టైం తింటున్నారా లేదా, చదువుకుంటున్నారా లేదా, నా పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి, నా పిల్లల మొబైల్ ఏం చూస్తున్నారు, ల్యాప్టాప్లు కొనిస్తున్నారు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నా పిల్లలు ల్యాప్టాప్లో ఏం చూస్తున్నారు, ప్రతిదీ కూడా కనిపెడతాదంట భార్య.
పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడే భార్య. గమనించండి. తర్వాత అదే వచనంలో నెక్స్ట్ లైన్, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అంటే ఉద్యోగం చేయకుండా అని కాదండి ఇక్కడ అర్థం. ఉద్యోగం చేయకుండా భోజనం చేయదని అర్థం కాదు. పని చేయకుండా. ఏంటి తన పని? ఇప్పుడు ముందు చెప్పింది కదా, ఇవన్నీ తన బిడ్డలకు సిద్ధపరచడం, తన భర్తకు సిద్ధపరచడం, తన బిడ్డలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ప్రతిది గమనించటం, తన ఇంట్లో ప్రతి వస్తువుని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచటం, తన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, ఇది తను చేసే పని. ఆ పని చేయకుండా ఆమె భోజనము చేయదట. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీని గురించి పరిశుద్ధ గ్రంథం చాలా చక్కగా వివరిస్తూ ఉంది. ఇవి కేవలం కొన్ని విషయాలే నేను చెప్పాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి స్త్రీల గురించి మనం చెప్పుకోవాలంటే. ఈ స్త్రీ, స్త్రీ గుణవతి అయిన స్త్రీ మొట్టమొదటిది ముత్యముల కంటే అమూల్యమైనదట. రెండవది తన భర్తకు మేలు చేస్తాది గాని కీడు ఎన్నడూ చేయదట. మూడవది చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుందట. నాలుగవది తాను దాచుకున్నటువంటి ధనముతోటి తన ఇంటి వారికి అవసరమైన వాటినే కొనుక్కున్నదట, తనకు అవసరమైన వాటిని కొనుక్కోదట. ఏమండి, కొంతమంది స్త్రీలు ఉంటారు, ఇక్కడ నేను చిన్న మాట చెప్తున్నా, ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది దాచుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళ అమ్మ నాన్నో లేకుంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే ఎప్పుడైనా భర్త అడుగుతాడు, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఆ పలానా అవసరం ఉంది ఇవ్వంటే కొంతమంది అనేది తెలుసా, ఇది నా కష్టార్జితం, నేను నీకెందుకు ఇస్తాను అంటారు. ఇది మా అమ్మ నాకు ఇచ్చిన డబ్బులు, నేను నీకెందుకు ఇస్తానంటారు. నేను నాకు కొనుక్కుంటా. కొంతమంది బంగారం చేయించుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బులు దాచిపెట్టుకొని. భర్త పాప ఇబ్బంది పడుతున్నా, కుటుంబంలో బిడ్డలు ఇబ్బంది పడుతున్నా, బిడ్డల చదువుల కొరకు ఇబ్బంది పడుతున్నా, ఆ తినడానికి ఇబ్బంది పడుతున్నా కొంతమంది స్త్రీలు ఉన్నారు. డబ్బులు దాచిపెట్టుకొని, ఈ నా డబ్బులు సంపాదించిన భర్త తీసుకొచ్చి నీకే ఇచ్చాడు, అవి దాచుకొని నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకుంటా, బంగారం చేయించుకుంటా, చీరలు కొనుక్కుంటా, ఆ వస్తువు కొనుక్కుంటా, ఈ వస్తువు కొనుక్కుంటా. ఇటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఈ భార్య, ముత్యము గుణవతి అయిన భార్య, తన గురించి ఆలోచించదు. దాచుకున్న డబ్బుతోటి నా కుటుంబానికి ఏదైనా అవసరం ఉంటే దాన్ని తీసుకోవాలి. అది ఆ భార్య చేసే పని. 1, 2, 3, 4, 5వది ఆమె తన ఇంటి వారి అందరి నడతలు, వారు ఏం చేస్తున్నారు చాలా జాగ్రత్తగా కనిపెట్టిద్దంట. వదిలిపెట్టేదు. ఎటు పోయారులే, ఎక్కడికో వెళ్ళారులే, ఎవరితో మాట్లాడుతున్నారులే, మొబైల్ ఇస్తే ఏం చూసుకుంటున్నారో ఏదో ఒకటి చూసుకొనిలే, వదిలిపెట్టదు. గమనిస్తా ఉంటది, ఎవరితో నా బిడ్డలు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఏం తింటున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, మొబైల్ ఇస్తే ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ల్యాప్టాప్ ఇస్తే ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, బాగుగా జాగ్రత్త కనిపెడుతుందట భార్య. చివరి మాట ఏంటంటే ఆమె ఇంట్లో పని చేయకుండా భోజనమే చేయదంట. కొంతమంది ఏమంటారో తెలుసా, అయ్యగారు మాకు పని చేయటం రాదు కానీ తింటం మాత్రం వచ్చండి అంటారు. ఉన్నారు కొంతమంది స్త్రీలు, మా తల్లిదండ్రులు మమ్మల్ని అట్లా పెంచారండి, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న నేను ఇంటర్వ్యూ వింటున్నా, ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి వారి ఒక అమ్మాయిని ఒక పురుషుని ఒక స్త్రీని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ అమ్మాయిని అడిగాడు, అమ్మా నీకు వంట వచ్చా అంటే, నాకు వంట రాదండి అంది. పెళ్లి చేసుకోబోయే వయసు వచ్చింది. ఆ పక్కన ఆ పురుషుని అడిగాడు, అయ్యా నీకు వంట వచ్చా అంటే, ఆ వంట వచ్చండి నాకు అన్నాడు. అంత ఆపోజిటే. కొంతమంది స్త్రీలు అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటారు, నాకు వంట రాదండి. అబ్బా, అదేదో గర్వించదగ్గ విషయంలాగా చెప్పుకుంటారు, నాకు వంట రాదండి, తింటం మాత్రం వచ్చండి. కానీ ఇక్కడ స్త్రీ తన బిడ్డల కొరకు, తన భర్త కొరకు భోజనం సిద్ధపరిచిద్దంట. అంటే అర్థం ఏంటి? ఆమె వంట చేస్తది అని అర్థం, ఆమె వడ్డిస్తుంది అని అర్థం. అందరు తిన్న తర్వాత తినిద్దామా,
కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళైన కొత్తలో, ఇది వాస్తవమే, పెళ్ళైన కొత్తలో అత్తామామ అన్నం తినమంటారు. మా ఆయన వస్తాడండి, బయటికి వెళ్ళాడు, వచ్చిందాక తినండి అంటది. ఓకే, ప్రభు స్తోత్రం. చక్కగా కలిసి తింటారు. వచ్చిన తర్వాత లేట్ అయినా కూడా భర్త వచ్చిందాకా కూర్చుంటది, తింటది. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఏం చేస్తుందంటే, భర్త వచ్చిన లేట్ అయింది కదా నేనే తింటానులే అండి. భర్తకి కొంచెం ఉంచి కొంచెం తింటది. ఆ కొన్ని రోజుల తర్వాత ఈయన వస్తాడో లేదు ఎవడు తెలిసిలే అని చెప్పి పాప ఆయనకు వండకుండా మొత్తం వీళ్ళకే వండుకొని ఏమి తినేస్తుంది. ఉన్నారు అటువంటి వాళ్ళు. ఏమో ఎవరు తెలుసు, ఎప్పుడు వస్తాడో తెలియదు, వండి పెట్టవేడా, అందుకే మా వరకే వండుకొని తింటున్నాం అనే వాళ్ళు ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో గుణవతి అని భార్య అలా చేయదంట. భర్తకు బిడ్డలకు భోజనం సిద్ధపరిచిద్దంట, వారికి ఏం కావాలి అన్ని సిద్ధపరిచిద్దంట. మరి ఈ రోజున స్త్రీలారా, నిజంగా మీరు గుణవతి అయిన భార్యలను నేను నమ్ముతూ ఉన్నాను. చక్కగా దేవుని ఎరిగిన వారు మీరు మీ కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటున్నారని నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. అయితే ఈ సమయంలో రెండో విషయం దేవుడు నన్ను చెప్పమన్నమాట. మొట్టమొదటి స్త్రీని గురించి చెప్పమన్నాడు. రెండోది, ఈరోజు ఉదయం దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటల్ని మరొక మారు నన్ను జ్ఞాపకం చేయమన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో నుండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో నుండి ఉదయం చెప్పినటువంటి మాటలను మరొకసారి దేవుడు నన్ను జ్ఞాపకం చేయమన్నాడు. ఏంటంటే అది ఒక కోనేటి దగ్గర, బెతెస్దా కోనేటి దగ్గర 35 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఒక వ్యాధిగ్రస్తుడి గురించి ఏం జ్ఞాపకం చేయమన్నాడు దేవుడు నన్ను అని అంటే, ఈ యొక్క 35 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న ఈ వ్యక్తి ఆ బెతెస్దా కోనేరు ఉంది కదా, ఆ కోనేరులోనికి ఎప్పుడు దూత వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు దూత వస్తారని ఎదురు చూస్తున్నాడు. హీఈస్ లుకింగ్ ఫర్ సమ్వన్ ఫర్ హెల్ప్. హీఈస్ లుకింగ్ ఫర్ సమ్వన్ ఫర్ హెల్ప్. సహాయం కొరకు ఎవరన్నా సహాయం, నన్ను ఆ కోనేట్లో దించుతారేమోనని సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. అయితే దేవుడు నన్ను జ్ఞాపకం చేయమన్న మాట ఏంటంటే, ఈ రాత్రి ఈ దినాల్లో కూడా చాలా మంది ప్రజలు ఆ విధంగానే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలైనా వారిలో మార్పు ఉన్నట్లా, ఎంత వాక్యం ఉన్నా వారిలో మార్పు ఉన్నట్లా. నాయన, నీవు మనుషుల వైపు చూడొద్దురా నాయన, నీవు మనుషుల పైన ఆధారపడొద్దు నాయన అని ఎంత చెప్పినా కూడా ప్రజలు సంవత్సరాలు గడుస్తున్నా మనుషులు కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరో వచ్చి నన్ను బాగు చేస్తారు, ఎవరో వచ్చి నన్ను సహాయం చేస్తారని మనుషుల వైపే చూస్తున్నారు తప్ప, తర్వాత ఏంటంటే మనుషులైతే ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నారట. యేసుక్రీస్తు ప్రభువారు అయితే సహాయం చెయ్యాలని చూస్తున్నాడంట. 35 సంవత్సరాల నుంచి వాడికి ఎవరు సహాయం చేయట్లా. పాపం ఆ కోనేట్లో దించడానికి ఎవడు సహాయం చేయట్లా. ఎవడి పని వాడు చూసుకుంటున్నాడు. ఎవడైనా పాపం ఒక్కడైనా వాడి పైన జాలిపడ్డా? 38 సంవత్సరాల నుంచి పాపం వీడు ఇక్కడ ఉన్నాడే, పాపం ఈ రోజు వీడికి సహాయం చేద్దామని ఒక్కడికన్నా జాలి కలిగిందా? వస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ వీడు మాత్రం స్టిల్ ఎవరన్నా సహాయం చేస్తారేమో అని ఆశ కలిగే ఉన్నాడు తప్ప తన ఆశను కోల్పోవాల. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నమాట, నీవు ఎవరి కొరకో ఎవరో సహాయం చేస్తారని, ఎవరో వచ్చి నీకు సహకరిస్తారని ఎదురు చూస్తున్నావు, కానీ వారు రావట్లేదు, వారిని సహాయం చేయటం లేదు. కానీ ఆ వ్యాధి కలిగిన వ్యక్తి ఎక్స్పెక్ట్ చేయలా యేసయ్య తన దగ్గరికి వస్తాడని, తనను చూశాడని, తనను స్వస్థపరుస్తాడని. యేసుక్రీస్తు ప్రభువారట, జీసస్ ఈజ్ లుకింగ్ ఫర్ యూ టు హెల్ప్. You are looking for someone for help.
బట్ జీసస్ ఇస్ లుకింగ్ ఫర్ యు టు హెల్ప్. మనమేమో ఎవరన్నా మన సహాయం చేస్తారో అని ఈ లోకం వైపు చూస్తుంటే, యేసయ్యేమో మనకు సహాయం చేయాలని మన వైపు చూస్తున్నాడు. మనం మాత్రం, ప్రజలు మాత్రం దేవుని వైపు చూడటం లేదు. ఈ లోకంలో గమనించండి, ప్రజలు ఎవరి బాగోగులు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి క్షేమం వారు చూసుకుంటున్నారు, ఎవరి కుటుంబాన్ని వారు చూసుకుంటున్నారు. కానీ యేసయ్య నిన్ను చూస్తున్నాడు, నీ సహాయం చేయాలని. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నీకు సహాయము చేయాలని నీ వైపు చూస్తున్నాడు. నీ దగ్గర సహాయము కొరకు కాదా నీ వైపు చూస్తుంది, నీకు సహాయము చెయ్యాలని, నీకు చేయూతనివ్వాలని. నీ యొక్క జీవితంలో దేనిని బట్టి కృంగిపోతున్నావో, కుమిలిపోతున్నావో, ఆ స్థితిలో నుంచి నేను బయటకు తీసుకురావాలని ఆయన నీ వైపు చూస్తున్నాడు. కానీ మనము ప్రజలు, ఈ లోకల ప్రజలు మాత్రం సహాయము చేస్తానికి సిద్ధంగా ఉన్నటువంటి యేసు వైపు చూడకుండా ఎవరి పనులు చేసి, ఎవరి పనులు వారు చూసుకుంటూ, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ, ఎవరి కుటుంబాల్లో వారు పట్టించుకుంటూ, మనల్ని పట్టించుకొని ప్రజల వైపు చూస్తున్నారు ఈ రోజుల్లో ప్రజలు. ఈ రాత్రి దేవుడు నన్ను జ్ఞాపకం చేయమన్నమాట. నీ మనసుని, నీ కనుదృష్టిని మనుషుల మీద నుండి ప్రభువు మీదకు తిప్పమంటున్నాడు. ఆయన నీకు సహాయం చేయటానికి నీ యొద్దకు వచ్చాను అని చెబుతున్నాడు. ఇంకోటి, ఒకవేళ నీకు సహాయము నీవు అనుకున్న వారి దగ్గర నుంచి రావచ్చు, రాకపోవచ్చు. నీ బంధువుల దగ్గర నుంచి రావచ్చు, రాకపోవచ్చు. నీ స్నేహితుల దగ్గర నుంచి రావచ్చు, రాకపోవచ్చు. నీ కొలీగ్స్ దగ్గర నుంచి రావచ్చు, రాకపోవచ్చు. కానీ యేసయ్య దగ్గర నుంచి మాత్రం తప్పకుండా నీకు సహాయం అందుతుంది. హల్లెలూయా. నీవు ఆయన వైపు చూడగలిగితే తప్పకుండా దేవుడు నీకు సహాయాన్ని చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ దినాన దేవుడు మనకు 2 విషయాలు చెప్పాడు. ఒకటి, గుణవతి అయిన భార్యను గురించి జ్ఞాపకం చేశాడు. రెండవది, నీకు సహాయము చేయటానికి ఆయన నీ వైపు చూస్తున్నాను అని చెబుతున్నాడు. నీవు ఆయన వైపు చూసి అయ్యా నాకు సహాయం చెయ్యి అని అడిగితే ఆయన అద్భుతకరమైన సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం నీకు చేస్తానంటున్నాడు. ఈ రాత్రి నువ్వు సిద్ధమేనా దేవుని యొద్ద నుండి సహాయం పొందుకోవటానికి? ఈ రాత్రి నువ్వు సిద్ధమేనా? గుణవతి అయిన భార్య ఏ విధంగా ఉంటుందో బైబిల్ చూస్తుంది, ఆ విధంగా నువ్వు ఉండటానికి. ఒకవేళ నీలో ఏమైనా ఆ ఒడిదుడుకుల లోటుపాట్లు ఉంటే, వాక్యానికి అనుగుణంగా జీవించలేని స్థితిలో ఉంటే, ఈరోజు మాట్లాడిన మాటలను బట్టి ఆ వాక్యానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించును గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు, అదేవిధంగా ఈ దినం చెప్పబడిన వాక్యం మన హృదయాల్లో వెత్తబడి అది జీవితాలు ఫలించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనతో పాటు ఉన్నటువంటి సహోదరి షీలా గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ఏకీభవిద్దాం ఈ సమయంలో. అయ్యారు వాక్యం కోసం అయ్యారు. అవునమ్మ, ఆ వాక్యం కొరకు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం. జీవంగల దేవా మీకే స్తోత్రం. మహిమగల దేవా మీకే స్తోత్రం. Miraculous Father, I praise you, Lord. Loving Father, I praise you. Abba Father, I praise you. Only Father, I praise you. Loving Father, I praise you, Lord Jesus. Hallelujah, 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 hallelujah. ఏసయ్యా మీకే స్తోత్రం 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 తండ్రి. జీవంగల దేవా మహిమగల ప్రభువా ఎట్లా ఉందా మీకే స్తోత్రం దేవా తండ్రి. ఏసయ్యా ఈ సాయంకాలం సమయంలో మమ్మల్ని సృష్టించాలించే భాగ్యం దయచేసిన దేవ మీకు అనేక వందనాలు. మీకే స్తోత్రం. ఇక్కడ మీ సంఘంగా కుటుంబంగా కలిసి దేవతని మేము ప్రార్థన చేస్తున్న దేవతని మా మధ్యనారని ప్రార్థన వింటున్నారని మా ప్రతి ప్రార్థన మీరు నెరవేరు దయచేసి మీకు చూపిస్తాను అంశం మీకు అనేక వందనాలు. మీకే స్తోత్రం. ఏసయ్యా మీ తప్ప మాకు ఇంకా సహాయం దయచేసి ఎవరు లేరు దేవతండి, ఇక్కడ చూపించు ఎవరు లేరు. ఏసయ్యా తప్పగా మిమ్మల్ని మీరు మాతో ఉన్నారని, మా ప్రార్థన వింటున్నారని ప్రతి ప్రార్థన మీరు నెరవేరు దయచేసిన అంశం మీకే స్తోత్రం. దేవా ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఏసయ్యా గుణవంతగల స్త్రీ దేవతండ్రి ఎలాగుండాలో దేవతండ్రి. ఏసయ్యా తండ్రి లోకరీతిగా దేవతండ్రి మేము దేవతండ్రి భర్తగా
భర్తకు భార్యగా ఉంటుండగా దేవతండేస మమ్మల్ని ఆస్వాదించిన దేవతండేసి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవతండేసి మీరు చెప్పిన విధానంగా మీరు నడిచేటట్టు నాన్న కృప చూపించండి దేవతండేసి ఉమెన్ ఇస్ వర్చెస్ ఇన్ ఇస్ లార్డ్ లవింగ్ ఫాదర్ దేవా కృప చూపించండి సహాయం దయచండి లవింగ్ ఈసయ మీ తప్ప మాకు ఇంకెవరు కృప చూపించారు ఎవ్వరు లేరు దేవతండ్రి మేము కూడా దేవతండ్రి ఈసయ ఇది వినయంగా విధేతగా మా భర్తకు ఉండేటట్టు నాన్న దేవతండేస సహాయం దయచేయండి పాల్గొచ్చి వేడుకోసం అడుక్కోసం మాల్కూషం దేవతండ్రి who can find a virtuous woman, Lord Jesus. దేవతండేస మేము దేవతండేస మీరు ఇచ్చిన దేవతండేస వాక్యం ద్వారా దేవతని జీవించినట్టు మాకు సహాయం దయచేయండి దేవతండేస మీ తప్ప మాకు సహాయం దయచేసి వాళ్ళు ఎవరు లేరు దేవతండేస పరిశుద్ధాత్మ దేవ చూపించండి దేవతండేస మా భర్తల్లో మేము వినయంగా విధేతగా ఉండే సహాయం దయచేయండి దేవతండేస మేము వేకజాము లేసి దేవతండేసి మా కుటుంబం కోసం దేవతండేసి మీ అన్ని సిద్ధపరచడం మాకు సహాయం దయచండి ముఖ్యంగా మీ ప్రార్థన జీవితంలో దేవతండి మా కుటుంబం నడిపించడం మీకు చూపించండి దేవతండేసి దేవా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండేసి దేవతండేసి నాయన తండ్రి స్త్రీలు దేవతండేసి ఎలాగుండాలో దేవతండి మీరు మాతో మాట్లాడారు దేవతండి మీకు చూపించండి దేవతండ్రి సహాయం దయచండి దేవతండేసి మీ తప్ప దేవతండేసి మాకు సహాయం దయచండి దేవతండేసి మేము నా తండ్రి మేము అలాగే మీరు ఇచ్చిన వాగ్దానం మీరు ఇచ్చిన వాక్యం బట్టి మీరు నడిచేటట్టు మీకు చూపించమని పాల్కొచ్చి వేడుకోసం అడుక్కోసం బతిమాలుకోసం దేవతండేసి మీరు మాతో ఉండండి దేవతండేసి మీ జ్ఞానంతో మమ్మల్ని స్త్రీలుగా మమ్మల్ని నింపండి దేవతండి మా బిడ్డల కోసం దేవతండి మా కుటుంబం కోసం మేము బాధ్యతగా రెస్పాన్సిబుల్ గా ఉండేటట్టునైనా దేవతండి మాకు సహాయం దయచేయమని మీ పాదాలకు వచ్చి వేడుకోసం అడుక్కోసం బతిమాలుకోసం మెస్సా మీకు అనేక వందనం మీకే స్తోత్రం దేవతండేసి దేవ నాన్న తండ్రి పరిశుద్ధాత్మ దేవతండేసి కృప చూపించండి సహాయం దయచేయండి దేవతండ్రి ఏసియా నాయన తండ్రి రస్గా she consider the field and bite and with the fruit of her hand she will plant it the vineyard loving father దేవతండ్రి ఏసియా నా భర్త దేవతండ్రి మీరు కష్టపడి దేవతండ్రి ఏసియా మా కోసం దేవతండ్రి ఏసియా దివారాత్రులు కష్టపడుతున్నారు దేవతండ్రి మేము కూడా దేవతండ్రి ఏసియా వాళ్ళ తట్టు దేవతండ్రి ఏసియా మేము విధంగా దేవతండ్రి టైం వేస్ట్ చేయకుండా విధంగా దేవతండ్రి ఏసియా వాళ్ళు కష్టపడింది మేము నా తండ్రి ఏసియా వేస్ట్ చేయకుండా దేవతండ్రి మేము కూడా దేవతండ్రి ఏసియా నన్ను సమకూర్చుకునేటట్టు దేవతండ్రి సహాయం దయచేయండి దేవతండ్రి ఏసియా మీ జ్ఞానంతో మమ్మల్ని దేవతండ్రి help us loving father to lead a దేవతండ్రి help us to lead a family దేవతండ్రి in the way we should go loving father దేవతండ్రి bless our family that we should be a blessed to the family loving father ఏసియా దేవతండ్రి స్త్రీ ఎలాగ ఉందో దేవతండ్రి మేము కూడా దేవతండ్రి మా కుటుంబం ఎంతో ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉండేటట్టు దేవతండ్రి మీరే మాకు ముందు నడిపించమని మీ పాదాలకు వచ్చి వేడుకుంటున్నాం అడుక్కుంటున్నాం బతిమాలుకుంటున్నాం ఏసియా మీకే స్తోత్రం దేవ నాన్న తండ్రి రక్షక ఏసియా దేవతండ్రి చూపించండి సహాయం దయచండి దేవతండ్రి జాన్ దేవతండ్రి 5 నన్ను మీరు చూపించిన ప్రకారం దేవతండ్రి 38 years దేవతండ్రి he waited for his healing loving father but loving father ఏసా మేము ఎంతో చూస్తున్నాం మీ తట్టి చూస్తున్నాం దేవతండ్రి మేము మనుషుల వైపు మీ అందరి వైపు చూస్తున్నాం దేవతండ్రి for the help Lord but you said I want to come and help you loving father దేవా మీరు మాతో చూస్తున్నారు మాకు సహాయం చేద్దామని కానీ దేవతండ్రి మీ విధంగా లోకం వైపు మనుషుల వైపు చూసి దేవతండ్రి ఏసా మేము అలా సహాయం కోసం ఎదురు చూస్తున్నాం మమ్మల్ని క్షమించండి మా తప్పిదాలు క్షమించండి మా పాపాలు క్షమించండి దేవతండ్రి మేము మనుషుల వైపు కాదు రాజుల వైపు అధికార వైపు చూడకుండా దేవతండ్రి కేవలం దేవతండ్రి ఏసా మీ మీద ఆధారపడి జీవించే దేవతండ్రి కృప మాకు దయచేయని పాల్కొచ్చి వేడుకుంటున్నాం అడుక్కుంటున్నాం బతిమాలుకుంటున్నాం మెస్సా మీకే స్తోత్రం దేవా మీ తప్ప మాకు ఇంకా సహాయం దయచేసే ఎవరు లేరు మీ తప్ప కృప చూపించే ఎవరు లేరు దేవతండ్రి మీ కృప దయ కనిపించాలి ఎల్లప్పుడు మా పైన ఉంచండి దేవతండ్రి మేము మనుషుల వైపు కానీ లోకరీతి వైపు నువ్వు వెళ్ళిపోకుండా దేవతండ్రి మాకు సహాయం దయచండి దేవతండ్రి సమస్తం దేవతండ్రి మీరే చేయగలరని దేవతండ్రి మీ తప్ప మాకు ఇంకెవరు లేరని మీ తప్ప మాకు సహాయం దయచేసే ఎవరు లేరని ముందు నడిపించేవారు మీరే దేవతండ్రి అని దేవతండ్రి మేము నమ్మకంతో దేవతండ్రి ముందుకు వెళ్ళేటట్టు నన్ను మీ కృప మీ దయ మీ కనికరం మీ జాలి చూపించి సహాయం దయచేయండి దేవతండ్రి మీరు ఈ రోజు మా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు దేవతండ్రి మేము కూడా దేవతండ్రి మీ వాక్యంలో మేము ఎక్కువ బలపడినాను మీ కృపా దయా కనికరాలు చూపించండి ముఖ్యంగా ఫ్యామిలీకి దేవతండ్రి మీ ప్రార్థన జీవితంలో మేము ఎక్కువ లీడ్ చేయడానికి మాకు సహాయం దయచేయండి దేవతండ్రి దేవ మీ జ్ఞానంతో మమ్మల్ని స్త్రీగా మమ్మల్ని నింపండి దేవతండ్రి మేము దేవతండ్రి బిడ్డలు దేవతండ్రి మీ మార్గంలో అలా నడిపించాలో దేవతండ్రి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి దేవతండ్రి మేము కూడా వ్యర్థంగా టైం వేస్ట్ చేయకుండా దేవతండ్రి మేము స్పిరిచువల్ లైఫ్ లో దేవతండ్రి ఎక్కువ బలపడినాను మీ కృప మీ దయ మీ కనికరం చూపించండి దేవతండ్రి ఈరోజు పాస్టర్ గారి ద్వారా మాతో మాట్లాడారు దేవతండ్రి మీకే స్తోత్రం దేవతండ్రి మేము కూడా మా జీవితంలో మార్చుకొని దేవతండ్రి మీ వాక్యం ద్వారా మేము జీవించడం మాకు సహాయం దయచేయని పాల్గొచ్చి పెట్టుకొచ్చాం మీకే స్తోత్రం మీరే మా సహాయం దయచేసి వారికి చూపించేవారు దేవతండ్రి ముందు నడిపించేవారు తప్పగా మీరు మాతో ఉంటారని దేవతండ్రి మాకు సాయం దయచేసి దేవతండ్రి నాయన తండ్రి మమ్మల్ని ఆస్వాదించి దేవతండ్రి బ్లెస్సెస్
that we should be a blessed family to us, loving blessed దేవ తండ్రి జూమ్ ప్రేయర్ లో ఉన్న దేవ తండ్రి దేవ తండ్రి దేవ తండ్రి వైఫ్స్ అందరినీ తెచ్చి పాల్కొచ్చి పెట్టినాం, స్త్రీలందరినీ తెచ్చి పాస్ పంపిస్తున్నాం దేవ. అందరికి కూడా మీ జ్ఞానంతో నింపండి దేవ. ఫ్యామిలీ అలా లీడ్ చేయాలో దేవ తండ్రి మీరే బిడ్డలకు సహాయం దయచేయండి దేవ తండ్రి. మేము చేసిన తప్పుదాలు మేము దేవ తండ్రి సరి చేసుకుని దేవ తండ్రి మేము మీ ఇష్ట ప్రకారమే మేము జీవించేటట్టు మాకు సహాయం దయచేయండి పాల్కొచ్చి పెట్టుకుంటాం వేసా మీకే స్తోత్రం దేవ తండ్రి. బ్లెస్ ఎవ్రీ ఉమెన్ loving Father, fill her with the wisdom, loving Father. You are the only one who can do that, loving Father. I have trust in the loving Father. You will surely help us, loving Father. దేవ తండ్రి మేము ఈ ప్రేయర్ లో ఉంటుండగా దేవ తండ్రి మేము ఎంతో దీవెని పొందుకునేటట్టు మాకు సహాయం దయచేయండి దేవ తండ్రి. మా ద్వారా దేవ తండ్రి మా కుటుంబం ఆశీర్వదించేటట్టు మాకు సహాయం దయచేయండి పాల్కొచ్చి పెట్టుకుంటాం మీకే స్తోత్రం దేవ. ప్లీజ్ హెల్ప్ us, loving Father. ఏసయ్యా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి దేవ తండ్రి. బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ మదర్ who is in this family, loving Father. దేవ తండ్రి fill her with your divine wisdom, loving Father, to lead a family, loving Father. దేవ you are the only one who can do that, loving Father. I have trust in the loving Father. నా జీవితంలో కూడా దేవతని నేను మార్చుకొని నా కుటుంబం నా బిడ్డలు దేవతని మీ మార్గంలో నచ్చే బిడ్డలుగా దేవతని నేను పెంచేటట్టు దేవతండి మీ జ్ఞానంతో నన్ను నింపమని పాల్కొచ్చి పెట్టుకుంటాం మీకే స్తోత్రం. బ్లెస్ మీ లార్డ్ that I should be a virtuous woman and a blessed woman in my family, loving Father. దేవ తండ్రి మీరే మీ కృప చూపించి సహాయం దయచేయమని, మీ జ్ఞానంతో మమ్మల్ని అందరు నింపి మీ కృపా దయాకరంగా చూపించి సహాయం దయచేయమని, మీరు ఇచ్చిన దేవ తండ్రి వాక్యం ద్వారా మేము జీవించే కృప సహాయం దయచేయమని చిన్న ప్రార్థన చేస్తూ అడుగుచున్నాను దేవ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, సమయంలో ఒక 2 విషయాలు షార్ట్ కట్ చేయమా.